తెలంగాణ ఉద్యమంలోనేమో కుడి పక్కన కోదండరామ్ గారు ఉండేటోళ్ళు, ఎడం పక్కన జయశంకర్ గారు ఉండేటోళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాతనేమో ఒక పక్కన తలసాని, ఇంకొక పక్కన తుమ్మల. వీళ్ళ తెలంగాణ ప్రతీకలు, వీళ్ళ తలసాని తుమ్మలలా తెలంగాణ ప్రతీకలు. నిజంగా 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే, ఆ బిడ్డలను కన్న తల్లుల కడుపు కోత గురైతుంటే, ఆనాడు తెలంగాణ వద్దన్న సన్నాసులను ఇవాళ మంత్రులను చేసి పక్కన కూసబెట్టుకుంటే, ఈ తెలంగాణలో జయశంకర్ గారు కోరుకున్నది, ఈ తెలంగాణ కోసమా తిండి తినకుండా కోదండరామ్ గారు పల్లె పల్లె తిరిగింది. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ మా పాత్రికేయ మిత్రులకు కూడా ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా. 10 మంది మా బండ్లకు అడ్డం పడితే 1000 సార్లు 10,000 మంది అడ్డం పడ్డట్టుగా పేపర్లలో రాశారు, టీవీలలో చూపించారు. మేము ఆనాడు మిమ్మల్ని అర్థం చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీ వంతు కృషి చేస్తున్నారు, పట్టుదలతో ఉన్నారు కాబట్టి, తెలంగాణ బిడ్డలు కాబట్టి చేస్తున్నారని మమ్మల్ని మేము సమాధాన పరుచుకున్నాం. కానీ ఇవాళ ఇన్ని వేల మంది ములుగులో వచ్చి కూర్చొని ములుగు జిల్లా రావాలని నినదిస్తే, ఈ పైదాన ప్రాంతం వాళ్ళే కాకుండా గిరిజనులు, కోయ, గోండు ప్రతి వాడు వచ్చి కూర్చుంటే, ఎక్కడో హైదరాబాద్ పేపర్లో మూలకు 2 లైన్లు రాస్తున్నారు. సోదరా, ములుగు జిల్లా డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయమా? ఇది సమంజసమా? ఖానాపూర్ అనే గ్రామానికి ఆ గ్రామస్తులు కవితాపూర్ అని రాస్తే బ్యానర్ ఐటమ్ రాపించారు. ఒక గ్రామానికి మారుమూలలో ఉండే ఒక గ్రామం పేరు కవితాపూర్ అయితే, మీ పత్రికలలో, మీ టీవీలలో పతాక శీర్షికలలో 3 రోజులు బాజా భజంత్రి వాయించారు. మొన్న 29 నాడు చంద్రశేఖరరావు గారు తొంగతి చేసి ఖమ్మంలో నిమ్మరసం తాగితే, 30 తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మా రక్తం తాగు బిడ్డ, నువ్వైతే బయటికి రా తొడగొట్టే, మళ్ళా సచ్చిన పేనోలే, కుక్కిల పేనోలే మళ్ళీ దీక్ష కూర్చుంటే, దీక్ష దివాసాన్ని ఢిల్లీలో దివానగాళ్ళందరూ గల్లీలో మీటింగ్ పెట్టుకుంటే, దాన్ని పతాక శీర్షికలా లేచారు. 5 సంవత్సరాల తర్వాత దీక్షా దివాస్ ఎందుకు గుర్తొచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. తన పడిపోతున్న ప్రతిష్టను కాపాడుకోవడానికి శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఉద్యమకారుల త్యాగాలను ఈనాడు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది, అడుగుతున్నది. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఇంతమంది పేర్ల మీద జిల్లాలు పెట్టినవు కదా, మలి ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన నా బిడ్డ పేరు మీద కూడా ఒక జిల్లా పెట్టు కేసీఆర్ అని అడిగితే, ఆ వార్తలను తొక్కి పెట్టడానికి దీక్షా దివాసుల పేరు మీద మళ్ళా కొత్త నాటకాలకు, నయవంచనకు టీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకొని ముందుకొచ్చింది. ఆ వార్తలు మీరు ఇచ్చుకోండి. మీ యజమానులకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. వాళ్ళ పిల్లలు కూడా విమానాలు కొనుక్కోవాలి, వాళ్ళు కూడా బంగళాలు కట్టుకోవాలి. కాబట్టి కేసీఆర్కి ఇస్తే ఇవ్వండి. కానీ ప్రజా ఉద్యమాలను కూడా, ప్రజల స్పందనను కూడా, మారుమూల ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనలు కూడా అవసరమైతే మీ యజమానులతో తెలంగాణ అప్పుడు ఎట్లా పోట్లాడి వార్తలు రాసిండ్రో, ప్రసారాలు చేసిండ్రో ఇప్పుడు కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ, ఏది ఏమైనా మా సీతక్క ఏ పని చేపట్టినా 100% నేను అండగా ఉంటా. మీకు ఎలా ఏ అవసరం వచ్చినా నేను ఉంటా. ములుగు జిల్లా సాధించే వరకు మీతో కలిసి నడుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై ములుగు జిల్లా.